అన్నం ఉండకపోతుండే, నిద్ర ఏది ఉండకపోతుండే, వాళ్ళకు ధ్యానంలో లీనమైతేనే ఈనాడు బాబా గారికి ఆ యోగ శక్తి తల్లి ద్వారా లభించింది. మనం చేసింది పిల్లలకు లభిస్తుంది. అలాగే శివాజీ తల్లి కూడా శంకరుడి మందిరంలోకి వెళ్ళి నాకు ఒక పుత్రుణ్ణి మహాదేవా మీలాంటి పుత్రుణ్ణి నాకు ఇవ్వు అని ధ్యానం చేస్తే శివాజీ రాష్ట్రానికి వాళ్ళ పేరున్నదా లేదా? ప్రతి తల్లి తండ్రి కూడా తన పిల్లలు ఉన్నతులు కావాలి, తన పిల్లలు సన్మార్గంలో నడవాలి, తన పిల్లలు మంచి కార్యాలు మంచిగా కావాలి ఉన్నతికి అని ప్రతి తల్లి తండ్రి కూడా ధ్యానం చేయమని బాబాగారి ధ్యాన కేంద్రాలు ఇవ్వడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు ఇప్పుడు అంబేద్కర్ని పూజిస్తున్నామా? ఏం చట్టం తయారు చేసిండు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక చట్టం కావాలి. చట్టం కావాలంటే అది గ్రంథ రూపంలోకి రావాలి. బట్టి నోటి మాటలతోటి కాదు, అది ఒక గ్రంథం తయారు కావాలి అని కొందరి సభ్యులతోటి అంబేద్కర్ గారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా జ్యోతిబా ఫులే బుద్ధుడి మార్గంలోనే నడిచిండ్రు వాళ్ళు కూడా. అంటే వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు మహాత్ముల బాటలో మహాత్ముల యొక్క వచనాలు విని వాళ్ళని పాలించిండ్రో వాళ్ళ పిల్లలు కూడా ఈనాటికి చిరస్మరణీయంగా మనము వాళ్ళని స్మరిస్తూనే ఉన్నాం సంవత్సరం ఒకసారి. ఇప్పుడు బాబా చెప్పిండ్రు, బాబా మాటలు ఎక్కడున్నాయి? గ్రంథాలలో ఉన్నాయి, వీడియోలలో ఉన్నాయి. మనం మరి వింటున్నామా? ఆ గ్రంథాలు ఎందుకున్నాయి? ఇప్పుడు గ్రంథాల పూజ చేస్తాం కదా ఇక్కడ. మరి గ్రంథాలు ఎందుకోసం పెట్టారు బాబా గారు? బాబా యొక్క చెప్పిన వచనాలేంటి? సాయిబాబా చెప్పిన వచనాలేంటి? తుగడోజీ మహారాజ్ చెప్పిన వచనాలేంటి? గజానన్ బాబా చెప్పిన వచనాలేంటి? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏం 5 నిమిషాలు ధ్యానం అలవాటు చేయండి. మీరు చేయండి, మనం చేస్తాం, మన పిల్లలు చేస్తాం. మనమే చేయలేనప్పుడు పిల్లల్ని ఎలా కూర్చోబెడతాం? వాళ్ళకు బాబా జ్ఞానాన్ని కూడా వాళ్ళ కొద్దిగా చెప్పాలి. కొద్దిగా వాళ్ళకు చెప్తేనే వాళ్ళకు అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి, మీరాబాయి, జమున జానాబాయి వీళ్ళందరూ భక్తి చేసిండ్రు. భక్తి చేయకపోతే ఏం చేసిండ్రు? ఈనాటికి వాళ్ళ పేర్లు ఎందుకు స్మరిస్తున్నాం? మరి పుంజాయి మాత వీళ్ళందరూ ఎందుకు? వాళ్ళు మామూలు ఆడవాళ్ళలాగానే, అందరు స్త్రీలాగానే జన్మించు, మనలాగానే, వేరే కాదు కదా. వాళ్ళకి ఏమన్నా వేరే ఏం లేవు, రాజభోగాలు లేవు, మేడలు లేవు, మిద్దెలు లేవు, రాజులు గారు వాళ్ళు. కానీ పూర్తిగా నిరుపేద ఇళ్లలో జన్మించి కింది స్థాయి కులంలో జన్మించి వాల్యాకోలి వాల్మీకి లాగా బోయవాడు వాల్మీకి అయినట్టు ఈరోజు బాబా గారు మనకు చిన్న క్యాస్ట్ కింది నుండి తీసుకొస్తున్నాడు. కింది ఈ లోయలో ఉంటాం చూడు, మనం లోయలో పడ్డ జీవులు, ఈ లోయలో పడ్డ జీవులన్నిట్లా కింది స్థాయి నుండి అట్టడుగు స్థాయి నుండి ఈరోజు వెలికి తీసి బయట మనకు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి